బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ గానే చెప్పొచ్చు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సతీష్ కాంగ్రెస్ లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ చేరబోతున్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ కి ఇది బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వీరి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కొద్దిసేపు క్రితమే తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన కారులో నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. కేసీ వేణుగోపాల్ తోని ప్రస్తుతానికైతే వెంకటేష్ నేత సమావేశమైన విజువల్స్ కూడా మన ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు, విజువల్స్ చూడవచ్చు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ సంబంధించిన వెంకటేష్ నేత మల్లు రవి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఉన్నారు. ఇక మహబూబ్నగర్ సంబంధించిన నేతలంతా కూడా ఉన్నారు. ఎన్నికల వేళ లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. వెంకటేష్ నేత కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా విజువల్స్ చేయవచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేరుగా ఆయన కారులోనే కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. మొదట కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. మరికొంతమంది ఎంపీలు సైతం కూడా ఇక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుసు. అందులో భాగంగానే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే సంప్రదింపులు చెప్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల వేళ ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. పెద్దపల్లి ఎంపీగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకత్వం వహిస్తున్న వెంకటేష్ నేతకు కొద్దిసేపటి క్రితమే ఇది కండువా కట్టిన విజయ్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కేసీ వేణుగోపాల్ ఆయనకు కండువా కట్టి పార్టీలోకి ఆహ్వానించాలనే విజయ్ కూడా మనం చూస్తున్నాం. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ నేత కండువా కట్టుకున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించిన మన్నం జీవన్ రెడ్డి సైతం కూడా ఆయన పార్టీలో చేరారు. గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఆయన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. ఆయన మహబూబ్నగర్ ఎంపీ మన్నం శ్రీనివాస్ రెడ్డి అన్న కుమారుడు మన్నం జీవన్ రెడ్డి ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే పార్టీలో జాయిన్ అయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. ప్రస్తుతం వెంకటేష్ నేత ఆయన ఇప్పటికే ఆయన మెల్ల కంలో కూడా మనకు విజయ్ కనిపిస్తుంది. పూర్తిగా సతీష్ ఆయన ఇప్పటికే చేరిపోయినట్టుగా మనకి సమాచారం అందుతోంది. అంటే బేషరతుగా చేరారా లేకపోతే ఏదన్నా సమాచారం ఉందా? ఖచ్చితంగా లోక్సభ వేళ ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీ పార్టీలోకి వస్తున్నట్టే ఆయన పెద్దపల్లి ఎంపీ టికెట్ పైన ఆలోచనలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసినట్టు కూడా మనం చెప్పొచ్చు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ సందర్భంలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం ఆయనకు ఎంపీ పదవి కేటాయించారు. బీఆర్ఎస్ ఆయన ఎంపీగా విజయం సాధించారు. తిరిగి ఒక రకంగా చెప్పాలంటే ఆయన సొంత గుర్తుకి వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. గతంలో కూడా గత 5 ఏళ్ల నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి కాన్ఫరెన్స్ కి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో చోటు లేదనేది నేతలు గమనిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన నేరుగా రేవంత్ రెడ్డికి టచ్ లోకి వెళ్లి కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి సీటు ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ అయితే ఖచ్చితంగా ఆయనకు ఆ హోదా కూడా కల్పిస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో తిరిగి పార్టీలో చేరినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఖచ్చితంగా సొంత గుర్తుకు అయితే మరోసారి చేరుకుంటూ తెలుస్తుంది. 2018 ఎలక్షన్స్ ముందు ఆయన 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం తిరిగి ఆయన ఓడిపోవడం జరిగిన ఎన్నికల్లో నేరుగా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ గుర్తుకు అయితే చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో నేరుగా ఆయన సీఎం కాన్వాయ్లోనే వచ్చారు. ఖచ్చితంగా
అర్థం చేసుకోవచ్చు. పార్టీకి సంబంధించి చాలా క్లుప్తంగా ఆయనకు సమాచారం ఉంది. ఆయనకు ఏ పదవి ఇస్తారనేది కూడా ఆయనకు ముందే తెలిసింది కాబట్టి ఖచ్చితంగా అందులో భాగంగానే ఆయన పార్టీలో చేరినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా పెద్దపల్లి ఎంపీకి సంబంధించి పెద్దపల్లి ఎంపీ కూడా రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా వెంకటేష్ నేతకు మరోసారి కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఆయన జాయిన్ చేసుకోవడం కూడా అందులో ఒక వ్యూహంలో భాగంగా కూడా కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరిగా కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రిజల్ట్స్ అయితే మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగా గెలిచిన తీరు తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్టుంది. అందులో భాగంగా ఢిల్లీ పట్టణంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చి ఆయన అందుకే పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఒక అష్యూరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల వేళ అష్యూరెన్స్ ఖచ్చితంగా ఉంటేనే వారు కూడా ముందడుగు వేస్తారు కాబట్టి ప్రస్తుతం మరో 2 నెలల పాటు కూడా అంటే ఫిబ్రవరి, మార్చి అదేవిధంగా ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ప్రస్తుతం ఆయన ఎంపీ స్థానం కొనసాగుతుంది కదా. అప్పటి వరకు కూడా ముందే ఆయన పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లో చేరారంటే ఖచ్చితంగా ఆయనకు ఒక రకమైన అష్యూరెన్స్ పార్టీ ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా విజయతో మనం చూడవచ్చు. అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మన్నెం శ్రీనివాస్ రెడ్డి యొక్క సోదరుడు కుమారుడు సైతం కూడా ఆయన కూడా పార్టీలో చేరారు. ప్రస్తుతం విజయ్ చేయవచ్చు. నేరుగా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున నివాసానికి వెళ్ళి మల్లికార్జున నివాసంలో వారందరితో కూడా అక్కడ కూడా మల్లికార్జున ఖర్గేని కూడా కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు వెంకటేష్ నేత అయితే రిజల్ట్స్ మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. వెంకటేష్ నేత కూడా రిజల్ట్స్ లో అక్కడ మనకి కనిపిస్తున్న రిజల్ట్ చూడొచ్చు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరికి అయితే ఢిల్లీ వచ్చారు. సిట్టింగ్ సమయం లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రధానంగా మరో నెలన్నరలో ఎన్నికలు రాబోతున్న వేళ ఎన్నికలకు సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద శాఖ అని చెప్పాలి. పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ఎంపీలు కూడా సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు నూతన ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి కొంత గ్రాఫ్ వేవ్ కూడా 2 పార్టీలకు కలిసి వస్తాయని కూడా నేతలు భావిస్తున్న వేళ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందని చెప్పాలి. మరోవైపు కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఒక సమావేశానికి సైతం కూడా ఆ ఎంపీలందరినీ కూడా పార్లమెంట్ సమావేశం ముందు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి సైతం కూడా వెంకటేష్ నేత ఆ సమావేశంలో పాల్గొన్నారు. చదువుకున్న వ్యక్తిగా ముందు నుంచి కూడా పార్టీలో చాలా చురుకుగా ఉన్న వెంకటేష్ నేత కాంగ్రెస్